गोदावरी खनी पीजी कॉलेज परिसर में वाकरों के साथ तिरंगे झंडे की रैली का आयोजन भव्य रूप से किया गया। भाजपा ओबीसी महिला मोर्चा की नेता कुंदला संध्या रानी ने करीब 200 वाकरों से मुलाकात कर बातचीत की। इस अवसर पर देश की रक्षा में अपनी सेवाएं देने वाले पूर्व सैनिक को शॉल उड़ाकर सम्मानित किया गया। 200 वर्करों को वितरित किए गए सभी से अपने अपने घरों पर तिरंगा फहराने का आह्वान किया। कुंदला संध्या रानी ने कहा कि अनेक प्रकार के देशभक्ति के बलिदान के कारण ही देश को आजादी मिली है। इसके साथ ही वंदे मातरम का उद्घोष करते हुए देश के सम्मान की रक्षा करनी चाहिए। भारत में रहते हुए हमें देश का सम्मान करना चाहिए। हर व्यक्ति को वंदे मातरम कहना चाहिए। देश की आजादी के लिए अनेक महान लोगों ने अपने प्राणों का बलिदान दिया। हमें उनके बलिदानों को कभी नहीं भूलना चाहिए। हर घर तिरंगा फहराकर देशभक्ति की भावना को प्रदर्शित करना चाहिए। अंदरिकी नमस्कारम। नरेंद्र मोदी गारी पिలుపు భారత ప్రధాని భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి పైన కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని భారతీయుల ఐక్యతని చాటాలని గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది। ఈరోజు పీజీ కాలేజ్ గ్రౌండ్ లో మా సహోదరులు మిత్రులు పీజీ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వాకర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా మరి ఈరోజు త్రివర్ణ పతాకాన్ని వారికి అందించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం। అదే రకంగా 24 గంటలు 365 రోజులు ఈ దేశ రక్షణ కొరకు కుటుంబాలని ఇల్లును వదిలి దేశ రక్షణలో పనిచేసినటువంటి ఆర్మీ జవానులైనటువంటి ఎక్స్ ఆర్మీ సోదరులందరికీ కూడా ఈరోజు సత్కరించుకోవడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం। ఇవాళ మన భారతదేశంలో పుట్టినందుకు మనమంతా కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది। ఎందుకంటే ఈ దేశం ఎంతో మంది మహనీయుల యొక్క త్యాగ ఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్ర భారతంలో మనం స్వేచ్ఛతోటి సమానత్వంతో అనేక హక్కులని అవకాశాలను పొందుతా ఉన్నామంటే దీని వెనకాల ఎంతో మంది త్యాగధనుల యొక్క మరి త్యాగం ఉన్నది, కృషి ఉన్నది। కాబట్టి ఇవాళ అందరం కూడా ఐక్యతతోటి ఈ దేశ సమగ్రతను పెంచేటట్టుగా ఐక్యతా భావాన్ని మరి చూపెట్టేటట్టుగా మనమంతా కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది। ఇవాళ వచ్చేటువంటి యువతరానికి వచ్చేటువంటి తరానికి మనం సందేశాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది। భారతదేశం అంటే ఐక్యతకి నిదర్శనము, భారతదేశం అంటే త్యాగాలకి ప్రతిరూపము, సంస్కృతి సాంప్రదాయాలకి నిలయము। మనము ఈ దేశ సమగ్రతని పెంచుతూ ఐక్యతలో అందరూ కూడా భాగస్వాములు కావాలని వచ్చేటువంటి భావితరాలకి మనం సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది। అందుకొరకే ఈరోజు కూడా అందరినీ కలుస్తూ హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటి పైన కూడా జాతీయ జెండా రెపరెపలాడాలి, మన ఐక్యతని చాటాలి। అందుకొరకే మరి ఇందులో భాగస్వాముల అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయడం జరుగుతూ ఉన్నది। ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ